వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో చాలా ఈజీగా ఈ యొక్క సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ 0, కాస్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 ఇవి కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎంసెట్లో కానీ ఈసెట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఈ యొక్క వాల్యూస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి రిపీటెడ్గా ఉండేటువంటి యాంగిల్స్ ఏంటి అంటే 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఒక టేబుల్ అనేది పెట్టేసుకోండి. సైను, కాసు, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ ఈ 6 ఫంక్షన్సే ఉండేది. సో ఈ 6 ఫంక్షన్స్లో కూడా మీరు ఫస్ట్ థింగ్ ఇలా 0 ఉంది కదా, 0 పైన 0 పెట్టుకోండి. 30 degrees పైన 1, 45 degrees తర్వాత 2, 60 degrees పైన 3, 90 degrees పైన 4 పెట్టుకోండి. ఈ మొత్తాన్ని కూడా అన్నిటినీ కూడా 4తో డివైడ్ చేయండి. 1/4, 2/4, 3/4 అండ్ 4/4. తర్వాత దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ 4తో డివైడ్ చేయండి, స్క్వేర్ రూట్ అప్లై చేయండి, దెన్ రూట్ 4/4. సో ఇప్పుడు సైన్ 0కి వచ్చేసరికి 0/something, దట్ వాల్యూ బికమ్స్ 0. నెక్స్ట్ 1/4, దీనికి రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది, 1/2 అయింది. ఓకే, నెక్స్ట్ 2/4 అంటే ఎంత, 1/2 అండి. 2/4 1/2, 1/2 కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, 1/√2. 1/√2. నెక్స్ట్ రూట్ 3/4, సో దట్ మీన్స్ రూట్ 3/√4. రూట్ 4 మీన్స్ దట్ వాల్యూ ఈస్ 2. రూట్ 3/2. నెక్స్ట్ 4/4 ఈజ్ 1, దాని స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 1 అనమాట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సైన్ 0 ఈజ్ 0, సైన్ 30 degrees ఈజ్ 1/2, సైన్ 45 degrees ఈజ్ 1/√2, సైన్ 60 degrees ఈజ్ రూట్ 3/2, సైన్ 90 ఈజ్ 1 అనమాట. నెక్స్ట్ దీనికి ఇది ఒక్కటి వస్తే చాలు, రిమైనింగ్ అన్ని కూడా ఈజీ. సో దీనికి రివర్స్ చేసుకుంటూ రండి. అంటే కాస్ 0 ఏమవుతుందంటే దీన్ని రివర్స్ 1, తర్వాత ఈ రూట్ 3/2 వచ్చేసరికి ఇక్కడ రూట్ 3/2, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1/√2, 1/2 అండ్ 0. ఇదే కరెక్ట్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కాస్ 0 వాల్యూ 1, కాస్ 30 రూట్ 3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 వాల్యూ ఈస్ 0. ఓకే, కాస్ 90 వాల్యూ 0. నెక్స్ట్ టాన్ అంటే ఏంటి, సైన్ బై కాస్. టాన్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా కాబట్టి ఈ వాల్యూ బై దిస్ వాల్యూ. సో 0/1, 0/something, దట్ వాల్యూ ఈస్ 0. నెక్స్ట్ 1/2/√3/2. సో 2 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉండేది 1/√3. నెక్స్ట్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్, దిస్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్, 1 ఈజ్ ద బ్యాలెన్స్. నెక్స్ట్ ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉండేది రూట్ 3. నెక్స్ట్ 1/0, దట్ మీన్స్ ఇట్ వాల్యూ ఈస్ ఇన్ఫినిటీ. సో సైన్ థీటా బై కాస్ థీటా వచ్చిన సైన్ 0/కాస్ 0, సైన్ 30/కాస్ 30. సో ఇలా వేసేసుకుంటే రెండింటి చేసుకుంటే రిమైనింగ్ వాల్యూస్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ విత్ ఇన్ 1 minute మనం అది చేసేసుకుని పక్కన పెట్టుకుంటే ఏమిటంటే ట్రిగ్నామెట్రిక్లోనూ ఉంటుంది, క్యాలిక్యులస్లోనూ ఉంటుంది, కోఆర్డినేట్ జియోమెట్రీలో కూడా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్లోనే రఫ్ షీట్లో ఒక 1 minute దీనికి కేటాయించుకుంటే దీని వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. నెక్స్ట్ కొసికెంట్ అంటే ఏంటి, కొసికెంట్ థీటా ఈజ్ ద reciprocal to the sin theta. 1/sin theta is the that one. సో cosecant theta కాబట్టి ఈ వచ్చిన సైన్ వాల్యూస్ కి 1/, వేసుకోవాలి. సో 1/0 మీన్స్ ఇన్ఫినిటీ. 1/1/2 మీన్స్ దట్ వాల్యూ ఈస్ 2. 1/1/√2 మీన్స్ రూట్ 2. 1/√3/2 మీన్స్ 2/√3. 2/√3. 1/1 is the 0. 1/1 is the 0. Sorry, 1/1 is the 1. 1/1 is 1.
సో ఇట్స్ వాల్యూ ఈస్ 1. ఇలా జస్ట్ 1/sin theta వాల్యూ వేసుకున్నాం. నెక్స్ట్ secant theta అంటే ఏంటి? secant theta ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద cos theta. secant theta ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద cos theta. సో కాబట్టి 1/cos theta, cos వాల్యూ చేసుకోవాలి. 1/1, 1/1 ఈజ్ ద 1, 1/√3/2 అంటే 2/√3. లేదా దీనికి రివర్స్ చేసుకుంటా వస్తే సరిపోతుంది. కొసికెంట్ ని రివర్స్ 1, 2/√3, √2, నెక్స్ట్ 2 ఇన్ఫినిటీ. దీని రివర్స్ 1, 2/√3, √2, నెక్స్ట్ 2 ఇన్ఫినిటీ. అదే అక్కడ తీసుకొచ్చేసాడు. నెక్స్ట్ cot theta. cot theta అంటే ఏంటి? cot theta ఈజ్ ద రెసిప్రోకల్ టు ద tan theta. సో దట్ మీన్స్ 1/tan theta. సో tan కి రెసిప్రోకల్. సో tan కి రెసిప్రోకల్ వచ్చేసరికి మీకు ఆ tan దాన్ని రివర్స్ చేసుకుంటాం. tan ది రివర్స్ అంటే ఇక్కడ చూడండి 0, 1/√3, 1, √3 ఇన్ఫినిటీ కదా. దీని సేమ్ 0 హియర్ ఇన్ఫినిటీ, నెక్స్ట్ √3, నెక్స్ట్ 1, 1/√3, 1/√3, 0. సో ఈ విధంగా మనం దీని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ అనేది మీ దగ్గర ఉంది అనుకోండి, ఎగ్జామ్లో ఎలాంటి యాంగిల్ ఇచ్చినా కానీ మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ అనేది చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ టేబుల్ నుంచే tan 45 అన్నాడు. tan 45 degrees, tanలో 45 degrees అంటే ఈ యొక్క వాల్యూ tan 45 అంటే 1. ఓకే, అది చేసుకోవచ్చు. నెక్స్ట్ లేదా కొసికెంట్ 30 అన్నాడు. కొసికెంట్ 30 degrees, 30 degrees కొసికెంట్ మీన్స్ 2. నెక్స్ట్ సీకెంట్ 60 degrees అనుకోండి. సీకెంట్ 60 degrees, సీకెంట్ 60 ఈజ్ ద 20 అనమాట. సో ఈ విధంగా మనం షార్ట్ ఫామ్లో ఇది ఒక 1 minute టేబుల్ ఫామ్ అనేది కనుక కంప్లీట్ చేసేసుకుంటే ఈ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా మనం ఎగ్జామ్ మొత్తం ఫిజిక్స్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంగిల్స్తో, నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటికి ఎక్కడైనా కానీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అప్ టు 90 degrees, 0 to 90 degrees. ఇది సింపుల్ వే. ఓకే, సో మరిన్ని ఇలాంటి షార్ట్ కట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.